యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం తీద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి మాట ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడవు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. ప్రభువు ఈ వాక్యము దీవించునుగాక. చూడండి, ప్రభువు మాట్లాడునుగాక. అయితే యాకోబు, నిన్ను సృజించినవాడు, నిన్ను సృజించిన సృష్టికర్త మాట్లాడునుగాక. మనలను సృజించిన దేవుడు మాట్లాడాలి. యాకోబును దేవుడు సృష్టించాడు. యాకోబు అను పేరుకు మోసగాడు. మోసగాడుగా తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడే తన అన్న కాలిని పట్టుకున్నాడు, మడిమిని పట్టుకున్నాడు. ఆ మంత్రసాని అంటుంది ఇతడు యాకోబు. పేరుకు తగినట్టుగా బ్రతుకు కనపడిన కొంతకాలం అలాగనే జీవించాడు, అట్లాగే బ్రతికాడు. తన అన్న విషయంలో, తండ్రి దగ్గర దీవెనల విషయాల్లో, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా తన పేరును బట్టి జీవనం సాగుతుంది, పేరును బట్టి బ్రతుకుతున్నాడు. యాకోబును దేవుడు సృజించాడు. దేవుడే సృష్టికర్త. యాకోబును ఆ పేరును బట్టి తనెక్కడికి వెళ్ళినా అలాగే చేస్తున్నాడు. సరిగ్గా కొంతకాలం అలాగే ఉంది. ప్రార్థన లేదు, కానీ దేవుడు మాత్రం సహాయకుడు ఉన్నాడు. ఆమెన్ చెప్పాలి. తగినంత ప్రార్థన లేదు, తగినంత మాదిరిగా లేడు. దేవుడు తనకన్నీ సహాయంగానే మారుతున్నాయి. దేవుడే సహాయం చేస్తున్నాడు. సృష్టికర్త దేవుడు, సృజించినవాడు. యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయి. అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. మంచివారికి చెడ్డవారికి అన్ని కలుగు చేస్తున్నాయి. దేవుడు సమస్తమును మంచిగానే చేశారు. తర్వాత సాతాను తంత్రాలను బట్టి మనుషుడు తనలో ఉన్న దైవత్వాన్ని పోగొట్టుకున్నాడు, తనలో ఉన్న మంచితనాన్ని పోగొట్టుకున్నాడు. ఎలా అయితే నిర్మించుకున్నాడో, ఎలా అయితే ప్రభు సృజించాడో, ఆ సృష్టికర్తనే దేవుని మీద తిరుగుబాటుగా వ్యతిరేకంగా మనుషుడు మారిపోయాడు. యాకోబు ఆశీర్వాదంగా ఉంటున్నాడు అన్ని విషయాల్లో. మోసగాడే, కానీ మోసంగా బ్రతుకుతూనే ఉన్నాడు. ఎంతకాలం పనికి వస్తుంది? ఎవరమైనా ఎంతకాలం మోసం చేస్తాం? ఎంతకాలం అబద్ధం? ఎంతకాలం దుర్నీతి? ఎంతకాలం? మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, పరీక్షించుకుంటే
మనము కూడా వాక్యమైన అద్దం ఎదుటికెళ్తే, వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనుకున్నప్పుడు, ఆ వాక్యమైన అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్నవేవో, మన ఆంతరంగ జీవితం ఏముందో, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉందో, ఏ చీకటి క్రియల మధ్యలో ఉన్నామో, ఏ పాపపు క్రియల మధ్యలో ఉన్నామో, ఏ శాపమైన వాటిలో మనం వెళుతున్నామో మనకు అర్థం అవ్వాలి అంటే వాక్యమైన దేవుని యుద్ధకి వెళ్ళాలి, అద్దం దగ్గరికి వెళ్ళాలి. అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకోవాలి ఒకసారి. నా ప్రియ సహోదరులారా, యాకోబు దేవుడు సృజించాడు. యాకోబు మోసగాడుగా జీవిస్తున్నాడు. తన జీవనం అంతా జరుగుతుంది. ఈ 43వ అధ్యాయంలో యాకోబు, నిన్ను సృజించినవాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. ప్రభు విమోచించునుగాక. ప్రభు అయిన దేవుడు విమోచించకపోతే విమోచన ఎవరికి కలగదు. విమోచన జీవము కలిగిన దేవుని వలనే కలుగుతుంది. నీవైనా నేనైనా విమోచించబడాలి. మొదట మన జీవితాలు ఎలా మనం సృజింపబడ్డామో, సృష్టి ఎక్కడ మన పట్ల ఎలా రూపకల్పన జరిగిందో, ఏ రీతిగా మన జీవనం ప్రారంభమైందో, యాకోబు జర్నీ కూడా అలాగే జరిగింది. తండ్రి దగ్గర నుండి, అన్న దగ్గర నుండి, తన తల్లి దగ్గర నుండి, తన వారైన తన మామ, పిల్లనిచ్చిన మామ దగ్గర దాకా తన బ్రతుకంతా ఇట్లాగే కొనసాగుతుంది. కొనసాగటం కొంతకాలమే ఉంటుంది గమనిస్తే కనుక. ఎవరికైనా కాస్త సాగినా పర్వాలేదు కానీ కొంతకాలమే అని బైబిల్ చెబుతుంది, ఆ మాట కాదు. యాకోబులా జరుగుతూ ఉన్నప్పుడు సరిగ్గా ఆదికాండం 32వ అధ్యాయం వచ్చేపాటికి చూడండి. ఆదికాండం అధ్యాయం తీద్దాం. 32వ అధ్యాయంలో 32వ అధ్యాయము ఆదికాండము 3వ వాక్యం చదువుతున్నప్పుడు, యాకోబు ఏదోము దేశమున అనగా సేయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాభాల వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీలు, జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియజేయవలసినదని నీ సేవకుడని యాకోబు అననని చెప్పుడని వారిని ఆజ్ఞాపించను. నెమ్మదిగా అక్కడ గొడవైపోయింది. మామగారింటికాడ కాస్త ఇబ్బంది అయింది. ప్రభు దర్శనం, స్తోత్రం చెబుదామా? ప్రభు మాట్లాడతారు. హల్లెలూయా. మారు మనస్సు లేని వారితో ప్రభువు మాట్లాడతాడు. పురాతన కాలం మొదలుకొని మారు మనసు లేని వారితో దేవుడు మాట్లాడతాడు. రాజులతో దేవుడు మాట్లాడాడు, అధికారులతో ప్రభువు మాట్లాడారు. వాక్యం ఎరిగిన మనతో ఒకవేళ మాట్లాడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, నాతో దేవుడు మాట్లాడట్లేదు అని నీవు అనుకుంటున్నావేమో. వాక్యం అయితే చెబుతుంది, పురాతన కాలం మొదలుకొని ఎప్పటి నుండో అబ్రహాము కాలంలో రాజుతో మాట్లాడాడు దేవుడు. అలా రాజులతో, రాజ్యాలతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు మరుగు చేసి ఉంచడు దేనిని. యాకోబుతో కూడా అలాగే మాట్లాడుతున్నాడు, నీ పితరుల దేవుడను. కానీ యాకోబు సత్యంలోనికి రాల, యాకోబుగానే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ అర్థం కావట్లా. దేవుడు దర్శిస్తున్నాడు కానీ గ్రహించట్లా. దేవుడు తన సత్యమును తెలియపరుస్తున్నాడు, అయినా సత్యము తట్టు తిరగట్లా. సరే, దాసదాసీలు జనమయ్యారు, గొర్రెలు గొడ్లైని, మందలైని విస్తరించిని, సంపద కూడింది, భార్యలు పిల్లలు అందరూ అన్ని విషయాలుగా ఆశీర్వదించబడ్డాడు.
ఇన్ని విషయాలుగా ఆశీర్వదించబడితే దేవుడు ఒక రాత్రి ఇక్కడి నుంచి ఖాళీ చేసి పద మరలా నీ స్వజన దగ్గరకు ఉన్నాడు అన్నారు. వెంటనే అయ్యా నా దేవుడు, నా పితరుల దేవుడు వెళ్ళిపోమన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా వాట ఏదో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానని బయలుదేరాడు. బయలుదేరినప్పటికీ సరిగ్గా ఆ దేశం దగ్గరకు వస్తున్నాడు, ఏదోము దేశం దగ్గరికి. అక్కడ ఏదోములో ఏశావు ఉంటున్నాడు. ఏశావు జనం విస్తరించున్నాడు. ఏశావుకి ఇక్కడ నుండి తన సేవకుల్ని రాయబారం పంపుతున్నాడు. అయ్యా ఇప్పటి వరకు నేను నా మామ దగ్గర నన్ను కొలువు చేస్తూ ఉన్నాను, నాకు పిల్లలు గొడ్లు సంపద అన్ని కలిగిని, నా యందు నువ్వు కరుణించాలి కనికరించాలి అని చెప్పి మీరు వెళ్ళి ఒకసారి సమాధాన పడండి అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట పంపాడో సమాధానం ఏం దొరకల. వాళ్ళు వచ్చి ఏం బదులు చెప్పట్ల, ఇంకా నీ మీద కోపంగానే ఉందయ్యా అని చెప్తున్నారు. మరొకసారి పంపాడు. ఇది కాదు పని అనుకుని, ఇదిగో 10వ వాక్యం చదవండి. నీవు నీ సేవకుని చేసిన సమస్త విషయములు 9వ వాక్యం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు 2 గుంపులై తిని. నా సహోదరుడు ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపచేసేదరని సెలవిచ్చితివే. స్తోత్రం చెప్పాలి. సెలవిచ్చితివే. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? యాకోబు ప్రార్థన. గొర్రెల్ని మార్చగలడు, ఆలోచనలు తారుమారు చేయగలడు, ఏశావులాగా ఉండగలడు, దీవెనలన్నీ తీసుకోగలడు. నీకు ఈ కూర కావాలంటే నీ జ్యేష్ఠ హక్కు నాకు ఇచ్చేస్తావా? తీసుకోరా అన్నాడు. అంతే. వాగ్దానాలను ఎత్తిపట్టాడుతున్నాడు. సెలవిచ్చితివే. నీవు మాట్లాడావు కదా, నీవు చెప్పావు కదా, సముద్రపు ఇసుక రేణువులు ఎట్లా ఉంటారు అట్లా ఉంటారని చెప్పావు కదా, మా పితరులకు చెప్పావుగా, నీవు నన్ను బయలుదేరి వెళ్ళమన్నావుగా, నేను ఇక్కడికి వచ్చాను కదా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఎడల నువ్వు చేస్తున్నవన్నీ ఏంటి? ఇప్పుడు నా అన్న నన్ను చంపటానికి వస్తున్నాడు, ఖచ్చితంగా నీవు నన్ను అతని నుండి తప్పించాలి, నేను భయపడుతున్నాను, ఏం చేస్తావు అని సెలవిచ్చితివే అని ప్రశ్నిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నీ సత్యమునకు నీవు చేసిన ఉపకారాలకు నేను అపాత్రుడినయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. చాలా మందివి ఇలాగే ఉంటాం. బాధ వచ్చినప్పుడే బోధ అంతా అర్థం అవుద్ది. బాధ రాలేదనుకోండి మనకి ఏ బోధ అర్థం కాదు. ఏ చిన్న పాస్టర్ గారు చెప్పినా అప్పుడు అనిపిస్తుంది, దేవా నాతో నువ్వు మాట్లాడేవయ్యా అనిపిస్తాయి. బాధ కనుక లేదనుకో ఎంత వాళ్ళు చెప్పనే, ఎలాంటి ప్రవచనాలని, ఎలాంటి మాట అయినా రాని, ఎలాంటి వాక్ అయినా రాని, ఎంతటి సందేశం అయినా రాని, ఇటు చెబుతూ ఉంటాడు, మనసు ఎక్కడో ఉంటుంది, పేజీలు తిరిగేస్తూ ఉంటాము, లేకపోతే ఎప్పుడు చూడండి కిటికీలు చూసి కిటికీలు అంగ చూస్తూ ఉంటాం. ఎప్పుడుండే మందిరమే పై అంగ చూసి లైట్లు లెక్కేస్తూ ఉంటాం, ఫ్యాన్లు ఏం తిరుగుతున్నాయి చూస్తూ ఉంటాం. ఎప్పుడు వచ్చే మందిరమే. కుర్చీలు ఏంటి, ఎర్ర కుర్చీలు ఉన్నాయేంటి, పసుపు కుర్చీలు ఎక్కడే, అటు చూస్తూ ఉంటాం. అయ్యగారు ఇటు చెప్తానే ఉంటాడు, అలా అటు చూస్తూ ఉంటారు. అసలు ఎప్పుడు రానోళ్ళలాగా సంఘం వాళ్ళే అయినా సరే అంటే ఉలికి బొడ్లు వెనకటి చూస్తూ ఉంటారు. ఎవరు ఇచ్చారు? మనసు లేదు. అదే బాధ ఉందనుకో, ఏ మాట వచ్చినా అసలు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ దుఃఖం వేరుగా ఉంటుంది, ఆ భారం వేరుగా ఉంటుంది, ఆ నడిపింపు వేరుగా ఉంటుంది. యాకోబుకు ఇప్పుడు వరకు బాధ తెలియలే, ఇబ్బంది తెలియలే, విసుగు తెలియలే, కష్టం తెలియలే. తను ఒకవేళ తన మామ మందను వేరు చేస్తుంటే ఆ వేరు చేసిన మందని మరలా సరే నాకు నా తెల్లవన్నావు కదా, తెల్లవన్నీ నీ అన్నావుగా, తెల్లయన్నీ తక్కువ ఉంటే ఈయనకి ఇస్తున్నాడు, మచ్చలే తక్కువ ఉంటే ఈయనకి ఇస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి మార్చేస్తున్నాడు, కౌలు మారుతున్నాడు, సంవత్సరం మారుతున్నాడు. మార్చినప్పుడు అంటాడు కదా, ఈ మచ్చలే 7 నీకు అన్నాడు. అంతే.
సంవత్సరం అంతా కొలువు చేతి నువ్వు నాకు ఇచ్చేది ఇయ్యనా అని చెప్పి, సరే మచ్చలే కదా సరే కానీ అంటున్నాడు. వచ్చే సంవత్సరానికి 500 మంది అవుతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఎట్లాగో చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. మళ్ళా ఇది కాదంటాడు. అబ్బోబ్బో ఇట్లా కాదు, మచ్చలే నాయి, మళ్ళీ మచ్చలే నావి, మామూలు అని అంటున్నాడు. అట్లా ఎట చేయాలో చేస్తున్నాడు. ఇలా మారుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇచ్చింది ప్రార్థన పునాది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వచ్చింది అసలు ప్రార్థన. సత్యమునకు ఉపకారానికి అపాత్రుడను అయినా నీవు చెప్పావు కదయ్యా, బయలుదేరి వెళ్ళమన్నావు, నేను వచ్చాను. తిరిగి వెళ్ళమన్నావు, మేలు చేసేదని అన్నావు, వచ్చాను. చేతికరతో వచ్చా. ఎంతమంది గుంపులు అయిపోయాం. ఇప్పుడు పిల్లలు ఇంత 2 గుంపులుగా అయిపోయా. నేను పిల్లలుగా మారిపోయాం. సంత మారిపోయింది, పేరుగా ఇంతగా మారిపోయాను. ఇప్పుడు నేను నా అన్నకి నేను చచ్చిపోవాలా, చంపుతున్నానని భయపడుతున్నా. కాబట్టి నీవు నాకు తోడయ్యుండి నిశ్చయంగా మేలు చేయుచు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలని సంతానమును విస్తరింపజేసేదని అన్నావు. 12 మంది పిల్లలయ్యారు. పిల్లలైపోయారు, దాసదాసీలు అయిపోయారు. దీన్నే విస్తారమైన జనం అనుకుంటున్నాడు. బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యా అప్పుడు నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా, నేనైతే అనుకోలే పిల్లలు ఉంటారనుకోలే, కానీ నువ్వు పిల్లల్ని ఇంతమంది చేసావు కాబట్టి నీవు సెలవిచ్చావు కదా, నీవు చెప్పావు కదా. యాకోబు ప్రార్థన ప్రారంభమైంది. సరే ఈ ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేసిన తర్వాత చూడండి, అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి. స్తోత్రం చెప్పండి. గుంపులుగా విడగొట్టాడు. ఇప్పుడు లోపల భయం ఉంది. ఏ భయం? చంపుతాడేమోనని. ఎంత సంపద ఉన్నా, 1 కోటి రూపాయలు ఉన్న భయం పోద్దా? డబ్బు పక్కన పెట్టుకుని చుట్టూ బంగారం పెట్టుకుని పడుకుంటే భయం అనిపోద్దా? అలాగైతే చెయ్యొచ్చు. ఇప్పుడు ధనము వలన కలిగిన వాటి వలన భయం అయితే పోదు కదా. ఇప్పుడు ఉన్నది ఇతనికి వచ్చిన భయం ఏంటంటే, అన్నం వస్తాడు ఖచ్చితంగా, పిల్లలు తల్లులు అందరు నన్ను చంపేస్తాడు, ఖచ్చితంగా చచ్చిపోవటమే. చచ్చిపోతాను కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు. మీరు ప్రార్థన అంతా విన్నారు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అంతా విన్నారుగా, హల్లెలూయా చెప్పాలి. ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? నీవే రమ్మన్నావు, నీవు రమ్మంటేనే వచ్చాను, నువ్వు నాకు మేలు చేస్తానన్నావు, నీవు నన్ను గొప్ప చేస్తానన్నావు, ఇసుక రేణువులు అని చెప్పావు, సముద్రం అని చెప్పావు. ఏవో తన ప్రార్థన, నువ్వు సెలవిచ్చావు కదా. ఆ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఒక ఐడియా వచ్చింది. ఏం చేద్దాం? మన దగ్గర ఉన్న వాటన్నిటిని కొంతగా వేరు చేద్దాం, గుంపులుగా మారుద్దాం, గ్రూపులుగా చేద్దాం. చేసి ముందుకు ఒక్కొక్కరు సాగి ముందుకు వెళతా ఉందాం. మీరు వెళ్ళండి, నేను మీ ఎరకమాల వస్తూ ఉంటా, వాటి నడుమ నేను ఉంటాను, నాకేదని చెప్పండి. అట్లా బయలుదేరాడు. అంతలో మొదటి వానితో సహోదరుని ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందరున్నవి ఎవరివి అని అడిగితే, ఇవి నీ సేవకుడని యాకోబువి, ఇది నా ప్రభుని ఏశావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనక వచ్చున్నాడని చెప్పండి. ఈ మాట చెప్పాలి అందరూ. ఏ మాట చెప్పాలంట? ఎవరైతే తోలికెళ్తున్నారో వాళ్ళు, తోలికెళ్ళే వాళ్ళు, ఏంటయ్యా అన్నాడు అనుకో, అప్పుడేమనాలి? ఇవన్నీ నీ సేవకుడైన యాకోబువయ్యా, ఇవన్నీ మీకు పంపబడిన కానుక, అదుగో అతడు మా వెనక వచ్చున్నాడని చెప్పండి. అట్లా అతడు నేను ముందుగా పంపుచున్న కానుకల వలన సమాధాన పరిచిన తర్వాత నేను అతని ముఖం చూస్తా. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించను అనుకొని
మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడని యాకోబు మా వెనక వచ్చున్నాడని చెప్పవలనని రెండో వానికి మూడో వానికి మందల వెంబడి వెళుచున్న వారందరికీ ఆజ్ఞాపించను. అతడు కానుకలను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచాడంట. స్తోత్రం చెప్పండి. ఒక రాత్రి గడిపాడు అక్క. ఒక రాత్రి 13వ వాక్యంలో ఆ రాత్రి అక్కడ గడిపాడు. ఇంకో రాత్రి ఏం చేశాడు? ఆ గుంపుల్లో నిలిచాడు. స్తోత్రం చెప్పండి. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, ఎట్టా కొట్టారు 2 రాత్రులు తెల్లారిని. స్తోత్రం చెప్పాలి. 40 సంవత్సరాలు కొలువు చేశాం కానీ ఈ 2 రోజులు ఎట్టా జరుగుతాయో తెలియలేదు. 7 సంవత్సరాలు చిటిక్కన అయిపోయినాయి అంట. 7 సంవత్సరాలు చేయటం అంటే చిటిక్కన అయిపోయిందంట. 7 సంవత్సరాలు తాను ప్రేమించిన కొరకు 7 ఏళ్ళేంటి 14 ఏళ్ళు చేయటానికి ఇష్టపడ్డాడు. ఊరిని తెల్లారిపోయినట్టు అయిపోయింది. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితి, ఒక రాత్రి గడిచింది, రెండో రాత్రి గడవటం కష్టంగా ఉంది. ఇక చూడండి, ఇంకా ఎప్పుడైతే ఆ రాత్రి వాటి మధ్యన నిలిచాడో ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను ఎబ్బోకు రేవు దాటిపోయెను. హల్లెలూయా. ఆ రాత్రి అక్కడ ఉన్నాడు. ఇక పిల్లలందరిని కలిపి ఎబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశాడు. 24వ వాక్యంలో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని భాగాలుగా గుంపులుగా విడగొట్టినా యాకోబు ఒక్కడే మిగిలిపోవాల్సిన అవసరం వచ్చింది. మన సృష్టికర్త అయిన దేవుని ఎదుట ఒకరోజు నిలబడాలి. ఏదో ఒక పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా నిలబడాలి. నిలబడే సమయం వచ్చినప్పుడు ఎన్ని ఆలోచనలు వచ్చినా వ్యర్థమే, ఎన్ని రీతిల ఆలోచన కలిగినా వ్యర్థమే. ఎంత ఉన్నా ఎన్ని ఉన్నా ఇక అనుకున్నాడు. ఇక ఆ రాత్రి వాటి మధ్యన గడిపాడు. ఇక వాళ్ళని రేవు దాటింపజేసి కలిగినదంతా వాళ్ళకి అప్పచెప్పేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఇక అక్కడ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. యాకోబు ప్రార్థన చేయటం, పెనుగులాడటం మొదలు పెట్టాడు. ఆమేన్ చెప్పండి. పెనుగులాట, ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర పెనుగులాడుతున్నాడంట. ఏది ఏమైనా దేవుడే పరిష్కారం చేయాలి. దేవుడు తప్పక దారి లేదు. తనను సృష్టించిన దేవుడు ఏ మాట ఇచ్చినా సరే దేవుని తట్టు తిరగటానికి ఈ అవకాశం తప్ప మరేమీ లేదు. ఇక చనిపోవటమే. పిల్లలు చనిపోవాలి, యాకోబు చనిపోవాలి, భార్యలు చనిపోవాలి, అందరూ చంపబడతాయి. అంత భయంకరమైన పరిస్థితిలో యాకోబు గుంపులుగా ఆలోచన చేసిన, వాటి మధ్యన నడిచిన, ఆ రాత్రి గడిచిన, ఇక ఒక్కడే మిగిలిపోయాడు కదా. అతడు దేవునితో పెనుగులాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునితో పెనుగులాడటం. ఆమేన్ చెప్పాలి. సృష్టికర్త అయిన దేవుని దగ్గర ఎంతమంది దేవుని తట్టు చూస్తాం మనం? పరిస్థితులు ఎలా ఉన్నా, యాకోబుకి ఎదురైంది ఒక పరిస్థితి. మనకెదురైతే, మన ఆధ్యాత్మిక జీవితాలు ఎదురైతే మనం దేవుని తట్టేనా తిరిగేది? ఒక్కడమే మిగిలిపోయే ప్రార్థన. ఒంటరిగా మిగిలిపోయాడు. వాళ్ళందరినీ పంపించేశాడు. ఇక ఒక్కడే పెనుగులాడుతున్నాడు. అతన్ని గెలవకుండా, తాను అతన్ని గెలవకుండుట. స్తోత్రం చెప్పండి. ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబును దేవుడు సృజించాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఈ రాత్రి, యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. నిన్ను సృష్టించినవాడు, నిన్ను సృజించిన దేవుడు నిన్ను నన్ను సృజించాడు. మనము ఒంటరిగా పరిస్థితులు ఎన్నున్నా అట్లాగే వెళ్ళిపోతున్నామేమో. ఒకవేళ అలాగే అలవాటు అయిపోయిందేమో. మన పరిస్థితులు మనకు అట్లాగే ఉంటాయిలే అనుకుంటున్నామేమో. యాకోబు మోసగాడే. యాకోబు పేరును బట్టి మోసమే చేస్తున్నాడు. తన పట్ల దేవుని చిత్తం ఉంది. ఆమేన్.
తన పట్ల దేవుని సంకల్పం ఒకటి ఉంది. హల్లెలూయా. దేవుని సంకల్పం ఉంది తన పట్ల. తన పట్ల దేవుని సంకల్పం ఉంది. దేవుని వాక్ అతన్ని విడిచిపెట్ల. దేవుని వాక్యం అతన్ని బలపరుస్తుంది. దేవుని దర్శనం బలపరుస్తుంది. దేవుడు తనను వెన్నంటి ఉంటున్నాడు. ఇప్పుడు ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. జతల జతలుగా పంపిన పరిష్కారం అవట్ల. యబ్బోకు రేవులో ఒక్కడే మిగిలిపోయాడు. బైబిల్ చెబుతుంది అతడు మగసిరి గలవాడై. హల్లెలూయా. మోసగాడే గాని ఆమెన్ చెప్పాలి. ప్రార్థనలో పోరాడే సమయం ఎట్టుండాలి? ప్రార్థనలో కూడా మోసం చేస్తాం మనం. ప్రార్థనలో కూడా టెక్నిక్గా చేస్తాం. ఆమెన్ ఆమెన్ అయిపోయింది. ఏం చేసిందో మరి ఇప్పుడు దాకా కళ్ళు మూసుకుంది. ఇక ఏమో మరి ఎవరికి తెలియదు. ఇక ఆ సంగతి ఎవరికి తెలియదు. మా అక్కయ్య పేరుని బట్టి భలే ప్రార్థన చేస్తుందిలే. మనం ప్రార్థనలో కూడా మోసమే. లేదు, విశ్వాస జీవితంలో కూడా మోసమే. భక్తి జీవితంలో కూడా మోసమే. యాకోబు చూస్తారా? హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథం తీయండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము చూడండి. 3వ వాక్యం చదువుతున్నాను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి, చదవండి, కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. హల్లెలూయా. అక్కడ ఆయన మనతో మాట్లాడిన. ఆమేన్ చెప్పండి. మోసగాడే కాదంటల్లా, మోసగాడే. కాకపోతే ఏంటో తెలుసు, ఆయనలో ఉన్న లక్షణాలు ఏంటో చూసారండి. ఒకటి, యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. ఒకటి, అతడు దూతతో పోరాడి జయమొందాడు. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలుకున్నాడు. కన్నీరు విడిచాడు, బతిమాలుకున్నాడు. ఏమోలే, ఇంకెందుకు లేక ఎట్టని చచ్చిపోతాం కదా, ఇంకెందుకు లే, వాళ్ళ పునుగులు ఎక్కువ తినేసేద్దాం, ఎట్టయినా పోయే ప్రాణమే కదా, ఇంకేముంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గుడికి వెళ్తున్నాం కానీ ఎట్లాంటి పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏమని చేస్తాం? మనమైతే మనం 4 సంవత్సరాల మట్టి గుడికి వస్తున్నాం అనుకో, 5 ఏళ్ల మట్టి వస్తున్నాం అనుకో, సరే 10 సంవత్సరం మట్టి వస్తున్నాం అనుకో, పరిస్థితి ఎట్లా ఉందనుకో, మనం ఏం చేస్తాం? ఒకసారి ఎందుకు అమ్మాయి ఈ పూట 2 కేజీలు మాంసం తెచ్చుకొని చక్క బిర్యానీ చేసుకుని తినేసేసి ఏదన్నా వేసుకుని పడుకుందాము, అంతే, ఎవరికి తెలియకుండా అయిపోద్ది. ఇవన్నీ ధైర్యం అప్పుడు ఉంటుంది. సరే, ఇంకేదో ఎవరి ధైర్యం వాళ్ళకలాగా వెళ్ళిపోతాం. ధైర్యం చెడిపోతే మనుషుడికి వచ్చే గొప్ప ఉద్దేశం ఏంటిది? మరణమే కదా. మరణమును త్వరగా కోరుకుంటాం. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. స్తోత్రం చెప్పండి. పరిస్థితి ఎలా ఉందో అలాంటి ప్రార్థన మారాలి. ఆమేన్. పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ ప్రార్థన అట్లా ఉండాలి. అక్కడ పరిస్థితి ఏమో బాగా భారమైన సమస్య అండి. మనం ఎంత ప్రార్థన చేస్తాం? స్తోత్రం నాయనా, సర్వశక్తుడా వందనాలు, సహాయం చెయ్యయ్యా. అందరు నా వైపు చూస్తున్నారు, నేను కళ్ళు మూసుకుని, మీరు కళ్ళు మూసుకుని అంటున్నారా? స్తోత్రం చెప్పండి. నా వైపు చూడాలి మీరు. ఇప్పుడు ఎట్ట చేస్తారండి? ఇప్పుడు అసలు ఎంత భారం ఇంట్లో అవసరం ఉందో, పరిస్థితి ఎంత ఇబ్బందో ఎట్ట చేస్తారు? స్తోత్రం, నీ దయ్యుంటే ఇవ్వయ్యా, నీకు ఇష్టమైతే ఇవ్వు, నీకు ఇష్టం లేకపోతే లేదు, ఇబ్బంది ఏం లేదు. అయినా పద్దాకా ప్రార్థన చేసి నా కళ్ళు గుంటలాడిపోతున్నాయి, నోరేమో ఆరిపోతుంది,
నేను ఇట్ట చేస్తంటే నువ్వు ఎట్ట నిద్రపోతున్నా, ఇప్పుడు ఎవరు తిట్టాలి తెలియదుగా, పక్కన వాళ్ళు తిట్టుద్దిగా, పక్కన వాళ్ళ మీద పగప్పుడు నీకు భారం లేదా? అసలు సమస్య ఎంత ఉందో, ఎంత ప్రార్థన మనం చెయ్యం. యాకోబు చూడండి, మగసిరి గలవాడు ప్రార్థనలో, అతని పట్ల దేవుని ఉద్దేశం, నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. తగినంత ప్రార్థన లేదు, తగినంత ప్రార్థన శక్తి లేదు. ప్రార్థనలో ఎంతసేపు ఎంత ప్రార్థన చేయగలుగుతున్నాం, ఎంత ప్రార్థించగలుగుతున్నాం. అతడు చూడండి, హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో, అతడు మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, దేవునితో పోరాడాడు, దేవునితో పోరాడుతున్నాడు, దేవునితో పోరాడుతున్నాడు, దేవునితోనే పోరాడుతున్నాడు. మనం అంటే నీకు ఇష్టమైతే, మనకు తెలిసింది అదేగా, మనం విన్నదంతా అదేగా, మన పాఠం అంతా అదేగా. నీకు ఇష్టమైతే, నీకు దయ ఉంటే చెయ్యయ్యా, లేకపోతే లేదయ్యా. అయినా దేవుడిని మనం ఇబ్బంది పెడుతున్నామనేమోనబ్బా, దేవుడు మళ్ళీ బాధపడతాడేమోను, ఎందుకులే అన్నే నేను చేయట్లా, నాకు దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు యాకోబు మనలాగైతే ఏమైపోవాలి? ఇప్పుడు దేవుడు దర్శిస్తున్నాడు, దేవుని చిత్తంలోనే వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు. ఆ రాత్రి వెళ్ళిపోతా ఉంటే దేవుడు దర్శనం దొరికింది. ఆ రాత్రి పడుకున్నాడు, తలకడ కింద రాయి పెట్టుకుని అట్ట పడుకుంటే ఒక దర్శనం చూశాడు. అమ్మో, ఇది మహనీయము, దేవుని దర్శనం ఇక్కడ ఉంది, ఇది బేతేలే, వేరొకటి కాదు, దేవుడే ఇక్కడ మాట్లాడాడు, దేవుడు మాట్లాడాడు. అక్కడ నుంచి బయలుదేరి తోడై ఉంటానన్నాడుగా, అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఆ ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో చేరాడు. ఇంట్లో చేరి అక్కడే ఉండిపోయాడు. ఇక నెమ్మదిగా అక్కడుండి గొర్రెలు, గొడ్లు, సంపద, భార్యలు, పిల్లలు అన్నీ కలిగిన తర్వాత, ఇన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఎట్టయినా సరే చచ్చిపోతాం కాబట్టి, ప్రభా చచ్చిపోతానయ్యా, ఇక నేను అప్పుడు చేశాడుగా, సెలవిచ్చితివే అన్న మాట మీరు విన్నారుగా, ప్రార్థన చేశాడుగా, ప్రార్థన చేసి ఇంకేం చేయలేక సరిపెట్టుకుని వచ్చేయాలి. ప్రార్థన చేసుకున్నాడు, సరిపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకున్నాడు, లేదు ఇంకేం చేయాలి, తనకున్న గొర్రెలో, ఒంట్లో, ఆడవులు ఏవో ఉన్నాయి, తనకు కలిగిన ఈ మందన వేరు చేశాడు, 3 గుంపులుగా చేశాడు. వాటి మధ్య నేను వస్తానన్నాడు. 3 గుంపుల వాళ్ళు వెళ్తున్నారు, పంపిస్తా ఉన్నాడు. ఆ రాత్రి అక్కడ ఆగాడు. ఆ రాత్రి భార్య, పిల్లలందరినీ రేవు దాటింపు చేశాడు. యాకోబు అక్కడే మిగిలిపోయాడు. నీకుందా ఈ అనుభవం? నీకుందా ఈ ప్రార్థన అనుభవం? నీ ఒక్కడవే మిగిలిపోతావా? ఒక్కడవే మిగిలిపోయి కూర్చుంటావా? ఒక్కడవే. నీకున్న పరిస్థితి ఏది? నీకున్న శ్రమ ఏది? నీకున్న భారం ఏది? నీ ముందున్న వెళుతున్న వాటిలో, నీకు ఎదురవుతున్న వాటిలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ప్రార్థన విశ్వాస విజయాల్లో నీకు ఎదురవుతున్న వాటిలో నీవు ఖచ్చితంగా లోకంలో కలిగిన ఆలోచన బట్టి అయితే లోకాన్ని బట్టి వెంబడిస్తాం. కానీ యాకోబు లోకంలో చేశాడు, లోకానికి క్రీస్తుకు పనికిరాదు కదా. చీకటి వెలుగు కలిసి ఉండవు కదా. గొర్రెల్ని పెంచగలిగాడు, ఇంకా మార్చగలిగాడు, భార్య ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించగలిగాడు, కొన్ని మార్చుకోగలిగాడు. ఇప్పుడు ఎట్లాంటి జిమిక్కులు చేయడం కుదరదు కదా. ప్రార్థన, ఆమెన్ చెప్పాలి, హల్లెలూయా. ప్రార్థన, మగసిరి గలవాడై దేవునితో పోరాడుతున్నాడు. మరొక మాట ఉంటుంది అక్కడ, అతడు దూతతో పోరాడి జయముందాడు. దూతతో పోరాడి దేవునితో పోరాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. దూతతో పోరాడి జయం పొందాడు. పోరాటం. ప్రార్థన అంటే పోరాటం. ప్రార్థన అంటే ప్రభువుతోనే ఉండి నువ్వు గెలవాలి, ఓడిపోవటం కాదు. అందుకే దావీదు అంటాడు, నా కనులను వెలిగించండి. ఆమేన్. నేను గెలుచున్నట్లు అపవాది నేను గెలిచిన అనకూడదు, కాబట్టి నా కళ్ళకు వెలిగివు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. పోరాటంలో గెలవాలి. నీది జయ జీవిత ప్రార్థనేనా? గెలుపు కలిగిన ప్రార్థనేనా? గెలుపు కోరుకునే ప్రార్థనేనా? దేవునితో పోరాడాలి. పరీక్ష వచ్చింది, ఇప్పుడు తప్పదు, ఇక్కడ గెలవాల్సిందే.
ఈ పరీక్షలో మనమైతే ఏం చేస్తామంటే, నేను ఎరిగినంత వరకు, నాకు తెలిసినంతట్లో సర్దేసుకుంటాం. ఇక ఇది అవ్వదు ఖచ్చితం. మనకేంటో సీనియర్లు ఉంటారు, ఆ సీనియర్లు చెప్తాం. సీనియర్ అంటది, సీనియర్ ఏముండదు అమ్మాయి ఆగసలా దేవుణ్ణి అడుగుదాం అనేది అనుభవం తగ్గింది. ఇప్పుడు సీనియర్ ఏదో బలపరిచింది, సీనియర్ల వైపు చూస్తాం, జూనియర్ల వైపు చూస్తాం, ఇంకేదో వైపు చూస్తాం. కానీ అసలు ముందు మోకాళ్ళునే ప్రార్థన ఒక్కడే మిగిలిపోయి ఒంటరిగా తలుపులు వేసుకుని రహస్యం ముందు చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇచ్చే వరకు ఎంతమంది తలుపేసుకునే ప్రార్థన, ఒంటరి ప్రార్థన. ఈ ఒంటరి ప్రార్థనలో నువ్వు దూతతో పోరాడాలి, దేవునితో పోరాడాలి, దూతతో పోరాడి జయం పొందాలి. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైతే ఈ రెండు ఉంటాయో, మరొక మాట చూడండి, అక్కడ పోరాడాడంట, అతడు కన్నీరు విడిచి బతిమాలుకున్నాడు. కన్నీరు విడిచాడు, బతిమాలుకున్నాడు. బేతేల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదికాండం 32వ అధ్యాయం కాడికి రండి ఒకసారి. 32వ అధ్యాయం తీయండి. 32వ అధ్యాయము చూడండి. ఆదికాండం అధ్యాయం 32వ అధ్యాయంలో అతడు ఒక్కడే ఉండిపోయి 25వ వాక్యంలో తాను చూడండి, 25వ వాక్యం, తాను అతన్ని గెలవకుండుట చూచి. ఎవరెవరిని గెలవనీయట్లేదు? స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి. ఎవరిని గెలవనీయట్లా? యాకోబు తనతో ఉన్న దూతనే గెలవనివ్వట్ల. అబ్బా, ఒక్క పూట అయితే నొప్పులాంటి ప్రార్థన చేసానేమో. మనం చేస్తాం ప్రార్థన, కూతంతా కాలు తిమ్మిరాకంగానే యేసునామములో అడుగుతున్నాం, ఆమేన్ అంతే. ఫోన్ 2 సార్లు వచ్చింది, యేసునామములో అడుగుతున్నాం, ఆమేన్ అంతే. అయ్యగారు చెప్పాడు, ఆఖరిలో ఏమనమన్నాడు? యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అంతే, అయిపోయింది. పద్దాక 2 వచ్చి కూర్చుంటున్నాను అనుకో, పద్దాక వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, అయ్యా యేసునామములో అడుగుతున్నాను, ఆమేన్ అంతే, అయిపోయింది. మనకి అలసిపోకూడదు, నొప్పి కలగకూడదు, బాధ అసలు ఏముండకూడదండి. ఏమి లేని ఆత్మీయాత్ర అయితే చక్కగా హాయిగా ఏసీ రూమ్లో కూర్చుని, అమ్మయ్యా స్తోత్రం ప్రభువా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. చక్కగా సన్న పాటలు పాడుకుంటా, చక్కగా టయానికి భోజనం చేసి, గ్యాస్ ట్రబుల్ రాకుండా, అదేంటి బాడీలో ఏమి తక్కువ కాకుండా, ఏమి లోపం లేకుండా ప్రశాంతంగా ఉంటే అప్పుడు మనం ప్రభువుని అంగీకరిస్తాం, యేసుని అంగీకరిస్తాం. అమ్మో, ఎట్లాంటి ప్రార్థన అయితే ఎక్కడ చేస్తామండి మనం ఎట్లాంటి ప్రార్థన చేయలేనప్పుడు నిన్ను దేవుడు సృజించాడైతే, దేవుడు సృజిస్తే, అందుకే యాకోబు నిన్ను సృజించిన వాడవు యెహోవా. ఎంత రోషం, ఎంత పట్టుదల. తాను గెలవకుండుట చూచి, దూతను గెలవనీట్ల, తనతో అక్కడ పెనుగులాడుతున్నాడు. అక్కడ పెనుగులాడుతున్నాడంట. ఏంటంటే యాకోబు ఒక్కడిగా మిగిలిపోయి తెల్లవారు వరకు అతనితో పెనుగులాడేటప్పుడు తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అతన్ని ఎంతసేపు చూసినా గెలవనీయట్లేదంట దూతని. దూత ఏం చేసింది? తొడగూటి మీద కొట్టింది. కొట్టేపటికి తొడగూటి మీద కొట్టేపటికి తొడ గనక ఒకవేళ మన బలం ఎంత అంటే సరిగ్గా 10 కేజీలు కూడా మొయ్యలేమండి. 10 కేజీలు కూడా మొయ్యలేం. పట్టుమని 2 కిలోమీటర్లు కూడా నడవలేము మనం. సరేనా? మనం ఎంత తింటాము అన్న తిండి సంగతి ఆలోచించామనుకోండి, అమ్మో ఇంత అన్నమా,
కరెక్ట్గా ఇట్లా చేయబెడితే ఇంతే ఉండాలి, దానికి ఏముండాలి, వాటిలో ఏదైనా ఒకటే ఉండాలి. మరి ఇశ్రాయేలీల తిండి వేరు, ఇశ్రాయేలీల బలం వేరు. తింటేనేగా బలం. తినకుండా మనం ఇంత తిన్నప్పుడు మనం ఎంత బలం ఉంటుంది, మనం ఎంత ప్రార్థన చేయగలుగుతాం? మనం చేసే తినేదే వింత, అంత ప్రార్థన చేయగలుగుతామా? మనమైతేనే ఇంత తిని ఇంతే తింటున్నాం, న్యాయంగా అంతే చేస్తాం ప్రార్థన. ఎంత తింటున్నామో అంతే ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థనలో పెనుగులాడలేము, దూతతో పోరాడి గెలవలేమిక. అట్లాంటిది కనుక ఇప్పుడు అట్లా పోరాడేటప్పుడు ఏదన్నా వచ్చేసి, ఇప్పుడు ఇసాకయ్య గారు ఇక్కడ ప్రార్థనలో పెట్టినప్పుడు, కేసరపల్లి ప్రార్థనలు పెట్టినప్పుడు వాళ్ళు ఏకాంత ప్రార్థనలకు వెళ్తే ఆ దయ్యం వచ్చి కొట్టేదంట. వాళ్ళు ఏకాంత ప్రార్థనకి వెళ్తే ఆ ఏకాంత పొలాల్లో ఉండదే తెచ్చి అసిద్ధం తెచ్చి ఇట్లా రాసేదంట దయ్యం. ఏకాంత ప్రార్థనలో, ఏకాంత ప్రార్థన సంగతులు నేను చెప్పేది. ఒంటరిగా ఈ అయ్యగారు తీసుకెళ్తే నాకు తెలియదు, వాళ్ళు అన్న మాట నేను వింటమే అంతే, నాకు తెలియదు, వాళ్ళు చెప్పుకున్నాయి నేను వింటమే. అట్లా ఏకాంతాలకు వెళ్తే, పొలంలో ప్రార్థనకి వెళ్తే సైతాన్ని తెచ్చి అట ఏ కేకలు పెడతామో, కలవరంతో పెడతామో, ఏదో పులి కనపడదు అట కంగారు పడిపోయేవాళ్ళు అంట ఏకాంత ప్రార్థనలో. పులి కనపడితేనో పాము కనపడితేనో ఇక మనం ప్రార్థన చేస్తామా? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడుగా. మిగిలిపోతే దాని అర్థం ఏంటి? సావైనా రేవైనా, స్తోత్రం చెప్పండి, ఏదంటావా, డూ ఆర్, సంపనన్నా సంపాలి, సావనన్నా సావాలి. అంతేగాని ప్రార్థన మనం ఏంటి చేస్తుండే, ప్రభు నీకు ఇష్టమైతే నేను అయ్యా కాలు తిమ్మిరొచ్చేసింది అబ్బా, లేకపోతే తెల్లవారులు చేద్దాం అనుకున్నాను, ఏంటో పాడు నిద్ర వచ్చేసింది అబ్బా, అట్ట కనిపెడుతున్నాను, తెల్లారిపోయింది, లేసేపాటిగా 6 అయిపోయింది, నేను నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. మనవన్నీ ఈ మాటలే. కనీసం ప్రార్థన అంటే మనం ప్రార్థనకి, మన ప్రార్థనలు అందుకే పరమదాకి వెళ్తల్లా, మధ్యలోనే సాతాను అడ్డకి చేస్తున్నాడు. మనకి కనీసం ఈ రేకులు దాటి వెళ్తున్నాయో లేదో మరి మన ప్రార్థన ఇక్కడెక్కడే ఉంటది. ధూపం అండి, ప్రార్థన అంటే ఏంటిది? ధూపం పొగలాగా పోవాలి, ఇట్లా వెళ్ళిపోవాలి, ధూపంలాగా, ధూపం వేసినట్టుగా వెళ్ళాలి. మనకు తెలుసుగా సాంబ్రాణి వేసుకునే వాళ్ళకి ఇంట్లో ఎంత సాంబ్రాణి అయితే ఎంత పొగ వస్తుంది. అది మంచి సాంబ్రాణి అనుకో ఇంత చాలు. కంపెనీ సాంబ్రాణి అనుకో నువ్వు అంత వేసినా పొగ ఏమి రాదు. మనం కంపెనీ ప్రార్థన అయితే అంత చేస్తే అవసరం, నాణ్యమైంది ఇంత చేసినా, స్తోత్రం చెప్పండి, ఇంత చేసినా చక్కగా గమ్మున వెళ్ళిపోవాలి. ఆమె మరలా జవాబు రావాలి. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో మరి. నిన్ను సృజించింది కాదా ప్రభు? నిన్ను నిర్మించిన నిర్మాణకుడు కాదా ప్రభు అనే దేవుడు? ఆ ప్రభుని యేసుక్రీస్తు రక్తము చేతను కడగబడలేదా? తన పోలికను చేసి, తన రూపమునిచ్చి, తనలో ఉన్న జీవాత్మను ఓదగా అతడు నరుడు అయ్యను. సమస్తము దేవుని సంబంధమైన ఇవన్నీ. ఇందులో కొంతకాలం ఏమీ లేదు, తర్వాత కలిగిన ఇవన్నీ. ఇందులో ఈ శరీరంలో కొన్ని వచ్చేసినాయి. సాతాను తంత్రములు మొదలైపోయినాయి కనుక దేవునికి వేరైపోయాం. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అన్నట్లు దేవునికి వేరుగా, దేవునికి వ్యతిరేకంగా మారిపోయాం మనం. పోలిక దేవునిదే, జీవము దేవునిదే, రూపము దేవునిదే. అయితే ఇందులో గుణగణాలు మారిపోయినాయి. నా ప్రియ సహోదరులారా, అందుకే నిన్ను సృజించిన వాడగు యెహోవా. యాకోబు ఎట్ట ప్రార్థన చేశాడు? దూతతో పోరాడి జయం పొందేటప్పుడు దూతను గెలవనివ్వట్ల, తాను ఎంతసేపటికి తెల్లవారే వరకు గెలవనివ్వట్ల, తెల్లవారే వరకు గెలవనివ్వట్ల. ఎప్పుడైతే గెలవనివ్వట్లేదో తొడగూటి మీద అతన్ని కొట్టేపాటికి అప్పుడు అతనితో పెనుగులాట వలన యాకోబు తొడగూడి వసిలేను. తొడగూడు ఏమైపోయింది? ఆ తొడ జారింది. ఎక్కడైతే తొడ మీద కొట్టినా వదిలిపెడుతున్నాడా? చూడండి అక్కడ, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను
నీవు నన్ను ఆశీర్వదించాలి. అప్పటికి ఎన్నున్నాయి ఆయనకి? జతల జతలు మేకలు ఉన్నాయి, మేకపోతులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పొట్టేళ్ళు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పాడి ఒంటెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఆడగాడిదలు ఉన్నాయి, ఆబోతులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఇంత బోల్డ్ సంపద ఉంది. బోల్డ్ సంపద ఉంటే ఆశీర్వాదం అడుగుతున్నాడు ఈయన. ఈ ఆశీర్వాదం అంతా భూ సంబంధమైంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి గలతీ పత్రిక చెప్తుంది చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక అందరూ తీద్దాం. గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 14వ వాక్యం చూస్తారా? 3వ అధ్యాయము. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హల్లెలూయా! క్రీస్తు మన కొరకే శాపముగా మారారు. అబ్రహాము ఆశీర్వచనం, అబ్రహాము ఆశీర్వచనం, స్తోత్రం చెప్పాలి. ఈ ఆశీర్వాదం భూ సంబంధమైంది కాదు. ఇది అబ్రహాం ఆశీర్వాదం. భూ సంబంధమైన గొర్రెలు గొడ్లు ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఎన్ని కలిగినా, ఎన్ని సంపదలున్నా నీవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రావాలి. ఆమేన్ చెప్పండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ అన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీ పేరేంటి? స్తోత్రం చెప్పండి. ఆదికాండం 32వ అధ్యాయము 27వ వాక్యంలో నీ పేరేమి అని అడగగా అతడు యాకోబు అని చెబుతున్నాడు. పేరేంటంట? యాకోబు. యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడు. మోసగాడు. తన పేరు తెలియదా? మన పేరు మనం దేవుని ఎదురు చెప్పే రోజు ఒకటి ఉంది. స్తోత్రం చెప్పండి. ఎంతకాలం ఉన్నా, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, యాకోబు పేరు చెబుతున్నాడు. యాకోబు, నా పేరు యాకోబు, నేను మోసగాడిని. నీవు నన్ను ఆశీర్వదించితేనే అంటేనే ఈ మాట వచ్చింది. తొడగూడు వసిలింది కదా, వదిలిపెట్ల. తొడ మీద దెబ్బ తగిలింది, తొడ జారిపోయింది, అయినా సరే పట్టు వదలతల్లా. పట్టు పడితే అనుకున్న దొరికే వరకు వదలరు కొందరు. దాన్నే ఏమంటారు? ఊడుం పట్టు అంటారు. మనం పట్టుకుంటే రేపు పొద్దున అడుగుదాం అనుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే రేపు చేసుకుందాంలే, ఏమైంది ఇప్పుడు, రేపు అనేది ఉంది కదా అనుకుంటాం. ఈ రాత్రే దేవుడు మాట్లాడతాడు. ఈ దినమే దేవుడు, ఈ రాత్రి వరకే, ఈ సమయం వరకే. రేపు మనది కాదు, రేపు అనేది మనది కాదు, ఈ రాత్రి వరకే, ఈ సమయం వరకే. కనుక యాకోబు అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాలి. ఏంటి ఆశీర్వాదం? అప్పుడు నీ పేరేంటి? నా పేరు యాకోబు అయ్యా. ఎంతకాలం యాకోబు? ఎన్ని సంవత్సరాలు? తండ్రి దగ్గర నుండి, తల్లి దగ్గర నుండి, అత్త కుటుంబాలు, తల్లి కుటుంబాలు, ఎన్ని చోట్లకి వెళ్ళినా పేరు అలాగే ఉండిపోయింది, కొనసాగిపోయింది. దూతతో మాట్లాడుతున్నాడు, నా పేరు యాకోబు. నా ప్రియ సహోదరులారా, తన పేరును సరిగ్గా దేవుని ఎదురు చెప్తున్నాడు. నా పేరు యాకోబే. నిజంగా మోసగాడిని, మోసంతోనే ఉన్నాను, మోసమైన వాటితోనే ఉన్నాను. పేరుకు తగినట్టుగానే ఉన్నాడు, పేరుకు తగినట్టుగా నడుస్తున్నాడు. పేరును బట్టి ఇప్పటి వరకు సాగిపోయింది. ఇక అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించాలంటే అప్పుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి అంటే యాకోబు అంటున్నాడు. అప్పుడు నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. ఆమేన్. పోరాడి, ఆమేన్ చెప్పండి. పోరాడి గెలవాలి. స్తోత్రం చెప్పండి. జయించిన వానికి, ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు జీవ కిరీటం, జీవవృక్షం, క్రొత్త పేరు, బహుమానాలు. జయించిన వానికి ఈ పోరాటంలో పోరాడి గెలవాలి. ఈ గెలుపులో నిన్ను ఓడించేది ఎవరో కాదు,
దేవుడే అడ్డగిస్తున్నాడు, దేవుడే యాకోబుని అడ్డగిస్తున్నాడు. మనం ఏం చేస్తామంటే మనం 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 అనుకుంటాం, దేవుడు ఎలా అడ్డగిస్తాడు, దేవుడు ఎలా అడ్డగిస్తాడు. అవును, జీవము కలిగిన దేవుడే ఒక పరీక్ష పెట్టాడు. ఇప్పుడు యాకోబు కనుక ఇక్కడుంటే ఓడిపోతే ఓడిపోయినట్టే. గెలవాలి అనుకుంటే, తాను గెలవకూడదు అనుకున్నాడంతే. తాను మాత్రం దూత దగ్గర, దూత నా మీద గెలవకూడదు, దూత నా మీద మాత్రం గెలవకూడదు. ఎట్టగైనా సరే గెలవకుండా అడ్డగిస్తున్నాడు, ఎంతసేపటికి అడ్డగిస్తూనే ఉన్నాడు. తొడగూడి వసిలినా సరే గెలవకుండా అడ్డగిస్తూనే ఉన్నాడు. ఎంతసేపటికి అడ్డగిస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు కదా, తెల్లారిపోతుంది అయ్యా, నన్ను వదులు అంటే నీవు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు మన పక్షంగా అబ్రహాంకి ఎదురైన పరీక్ష ఏంటంటే, అబ్రహాంకు కుమారులు లేనప్పుడు కుమారుని ఇచ్చాడు దేవుడు. అప్పటికి బోల్డ్ సంపద ఉంది, సంపద అంతా బోల్డ్ ఉంది. అప్పుడు బిడ్డలనిచ్చాడు దేవుడు. బిడ్డలనిచ్చి కొంచెం కొడుకు పెరిగిన తర్వాత, నీకున్నాడే ఒక్కగాని నీ కుమారుడు ఇస్సాకును తీసుకుని, నేను చెబుతున్న పర్వతాన్ని తీసుకొచ్చి అతన్ని దహన బలిగా ఇవ్వాలి. గమనించాలి, దహన బలిగా ఇవ్వాలి. దేవుడు పరీక్షించడా అంటే నీకు ఏ పరీక్ష రావటం లేదులే, నిన్ను దేవుడు ఏ పరీక్ష పెట్టట్లా. నీవు ఈ పరీక్షలో అబ్రహామును పరీక్షించిన పరీక్ష వేరు, యాకోబు దగ్గరకు వచ్చిన పరీక్ష వేరు. అబ్రహాము దగ్గరకు వచ్చిన దానిని అబ్రహాము మెదలకుండా తీసుకుని ఏ పర్వతం చెప్పారో ఆ పర్వతాన్ని తీసుకెళ్ళిపోయాడు. బలిపీఠం కట్టేశాడు, కాళ్ళు చేతులు కట్టాడు, బిడ్డను పడుకోబెట్టాడు, కత్తి ఎత్తాడు. ఏ వెనుతీలా. ఇప్పుడు నీవు నన్ను ప్రేమించావని, నన్ను తప్ప ఎవరిని ప్రేమించవని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. స్తోత్రం చెప్పండి. ఆ మాట చదివారో లేదు, ప్రభువు తెలుసుకున్నారంట. ఇప్పుడు నీవు నన్ను తప్ప ఎవరిని ప్రేమించవని దేవుడు. మరలా యాకోబు దగ్గర, యాకోబు దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడుతున్నాడు. పోరాడి గెలిచితివి. హల్లెలూయా. పోరాడాలి, ఆమెన్. గెలవాలి, ఆమెన్ చెప్పండి. ఇక అప్పుడు అంటున్నాడు కదా, పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఆమెన్ చెప్పాలి. ఇశ్రాయేలు దేవునితో పోరాడువాడు. ఆమెన్. దేవునితో పోరాడేవాడు ఇశ్రాయేలు. దేవుడు నిర్మించుకున్నవాడు. దేవుని కొరకు దేవుడే నిర్మించుకున్నాడు. దేవుడు తన పోలికలో సృజించిన తర్వాత తనకు కావలసిన రీతిగా మలుచుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు సృజించాడు. నీవు దేవుని చేతిలో విరక్కొట్టబడవా? దేవునికి ఇష్టమైన వస్తువుగా మారవా? దేవుడు కోరుకున్న వ్యక్తిగా మారవా? దేవుని కొరకు నువ్వు ఇష్టపడవా? ఎంతకాలం? నీ ఇష్టానికా? నీ స్వాలభ్యం కోసం, నీ స్వనీతి కోసం, నీ ఇష్టం కోసం, నీ ఉద్దేశం కోసం కాదు. ప్రభువు నిర్మించింది, ప్రభువు సృజించింది. ఈ సృష్టికర్త అనే దేవుడు నిన్ను నన్ను సరిచేయాలి. సరిచేయటానికి ఎవరమైతే యాకోబులాగా వెళ్ళి పోరాటం ఉంటామో, జయిస్తామో, వారి నుండి దేవుడు నిర్మించుకుంటాడు. ఆమెన్. ఎన్నుకుంటాడు ఇక అక్కడ వారిని తన పనుముట్టుగా, తన వస్తువుగా, తన కోసం ఒక పాత్రగా, తన కోసం పనిచేసేవారుగా, తన పని వారి అలా జరిగేవారిలాగా. అందుకే బైబిల్ చెబుతుంది, చూడండి ఒకసారి 42వ అధ్యాయము, యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఒకసారి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూస్తున్నప్పుడు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. నీవు నా వస్తువువి, నీవు నా పనిముట్టువి, నీవు నా భూమి, నీవు నా ప్రాపర్టీ. నేను నిన్ను చేసుకున్నాను, నీవు నా సొత్తు, నువ్వు నా వస్తువు, నా మనిషివి. నేను నిర్మించుకున్నాను, నేను చేసుకున్నాను, నేను విమోచించాను. నీవు నా సొత్తు.
అన్నా ఈ రాత్రి ఇంకను యాకోబుగానే ఉన్నావేమో, ఇంకా నువ్వు ప్రభువైన దేవుని పరీక్షలు ఎదురవుతున్నా వాటిని తప్పుకుని పోతూ ఉన్నావేమో. ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. ఈ రాత్రి అయినా అదుగో నీ కొరకు ప్రభు చేతులు చాపుతున్నాడు. దినమెల్లా ఆయన చేతులు చాపబడుతూ ఉన్నాయి. ఇదే అనుకూల సమయం అని దేవుని తట్టు చూస్తావో, ఈ శ్రమ వెనక దాగి ఉన్న బహుమానాన్ని వైపు చూస్తావో, ఈ శ్రమ వెనక కలుగుబోవు కిరీటం వైపు చూస్తావో, ఈ పరీక్షలో నీకు జయము కలగాలని, విజయము కలగాలని, నీవే గెలవాలని జీవము కలిగిన దేవుడు కోరుకుంటూ ఏర్పాటు చేసిన ఈ పరీక్షలో ఓడిపోతున్నవేమో, పడిపోతున్నవేమో, పక్క తప్పుకుంటున్నవేమో. యాకోబు పోరాడి జయముందాడు, పోరాడి గెలుపు పొందాడు, గెలిచాడు. అతడు గెలిస్తే అంటున్నాడు కదా, ఇక నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఇశ్రాయేలు, దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. దేవునితో పోరాడువాడు ఇక నువ్వు. మనుషులతో పోరాడుతున్నావు, దేవునితో పోరాడుతున్నావు. నీ పేరు మారిపోతుంది, తీరు మారిపోతుంది. ఆమేన్. ఈ రాత్రి దేవుని సొత్తుగా మారతావా? నీవు దేవుని వస్తువుగా ఉన్నావా? ఈ దినమందైనా దేవుని వస్తువేనా? నువ్వు దేవుడు ఇష్టపడే పాత్రవేనా? దేవుడు కోరుకునే వ్యక్తివేనా? దేవునికి ఇష్టమైన వాడివేనా? అందుకే అన్నాడు, నీవు నా సొత్తు. సొత్తు అంటే దేన్ని అంటాం మనం? ఏమంటామండి? ఏదైతే ఎందో ఇది నాది అన్నాం అనుకోండి, ఇది నాది. నీ సొత్తు ఉంది, నువ్వు ఎట్లయినా వాడుకుంటావు. నీ వస్తువు అది, నువ్వు ఎలాగైనా మలుచుకుంటావు. నీవు కాక దేవుని చేతిలోనికి రావాలి. నీవు కాక దేవుని చిత్తంలోనికి రావాలి. నీవుగా ఉండక దేవుని కొరకై మారాలి. దేవుని పని కొరకు తిరగాలి. దేవుని ఉద్దేశం కొరకు నడవాలి. ఎప్పుడైనా నువ్వు దేవుని చిత్తం కొరకే చూస్తావో, జీవం కలిగిన దేవుడు అంటే నీవు నా సొత్తు. నువ్వు దేవునికి సొత్తువేనా? దేవుని కోరుకునే పాత్రవేనా? దేవుడు కోరుకునే పనిముట్టివేనా? యాకోబుగా ఉంటే పనికిరాడు. యాకోబుగా ఉంటే లోకానికి పనికి వస్తాడు, కాదంటల్లా. ఇంకేమైనా డెవలప్ చేయగలడు, ఇంకేమైనా అభివృద్ధి చేయగలడు, ఇంకేదైనా చేయగలడు. యాకోబుకి ఎదిరిన పరీక్షలో ఒక్కడే మిగిలిపోయాడు. మగసిరి గలవాడై పోరాడాడు, దేవునితో పోరాడి జయమొందాడు. దేవుని మీద గెలిచే దేవునితో పోరాడుతున్నాడు, దూత మీద పోరాడి జయమొందాడు. ఇదిగో కన్నీరు విడిచాడు, బతిమాలుకున్నాడు. యాకోబు అంటున్నాడు కదా, నీవు నన్ను ఆశీర్వదించాలి. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదం కాదక్క, ఈ లోకంలో కలిగిన సంపద కాదు, ఈ లోకంలో కలిగిన దాన్ని కాదు ఆశీర్వాదం అంటే. నీవు దేవుని కొరకే పాత్రగా మారాలి. నువ్వు దేవుని కొరకే సొత్తైన వాడిగా మారాలి. అందుకే అంటున్నాడు కదా, భయపడకము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. దేవుని సొత్తుగా మారాలి. ఆమేన్. ఈ రాత్రి ఒక తీర్మానంకి వస్తావా? ఈ రాత్రి ఒక నిశ్చయితకు వస్తావా? ఇంతకాలం నీవు ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? దేవుని దర్శనానికి, దేవుని చిత్తానికి, దేవుని మాటకు, దేవుని వాక్కుకు ఎంతకాలం తప్పుకుని ఉంటావు? ఈ రాత్రి అయినా ప్రభువా, ఇక నీ చిత్తము నా పట్ల జరగాలి, నీ ఉద్దేశం నా పట్ల ఏదో నెరవేర్చబడాలి. ఎందుకొరకు నన్ను బ్రతికించావో, ఎందుకొరకు నా రోగమును బాగు చేసావో, నా బలహీనతలో బాగు చేసావు. ఇక్కడ ఉన్న వారిని ఒక్కొక్క బలహీనతలో దేవుడు బాగు చేశాడు. ఒక్కొక్క పరీక్ష గుండా తీసుకొచ్చాడు, ఒక్కొక్క శ్రమ గుండా తీసుకొచ్చాడు. లోకంలో నశించిపోతున్నప్పుడు, పాపానికి వెళ్ళిపోతున్నప్పుడు, మట్టికి మరణానికి చేరువవుతున్నప్పుడు జీవం కలిగిన దేవుడు తానే మనల్ని దర్శించారు. నన్ను ఎవరు నడిపించలా, నా రోగం నన్ను నడిపించింది, నా వ్యాధి నన్ను నడిపించింది. నాకు ఎవరు యేసు ప్రభు గురించి చెప్పలా. నాకు నిమోనియా వచ్చింది, సిద్ధమైన నేను ఇక ఏ దారి లేక ఒక బ్రదర్ తీసుకెళ్ళాడు, ఒక అతను తీసుకెళ్ళాడు నన్ను చర్చికి. అట్లా వెళ్ళాను నేను చర్చికి. యేసు దయ వలన ఎప్పుడైతే గుడికి వెళ్ళానో రోగం తగ్గిపోయింది, స్వస్థత పడ్డాను. అప్పటి నుండి ప్రభువైన దేవుణ్ణి అనుకరిస్తూ నడుస్తున్నాను. అలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక బలహీనతలో బాగుపడిన వారమే. స్వస్థత ఇచ్చిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, బాగు చేసిన దేవుడు. ఎవరికి ఏ సాక్ష్యం ఉందో, ఏ కార్యం ఉందో, ఏ మేలు ఉందో, ఈ రాత్రి మనముంటానికి కాదు, మన పేరులు మార్చబడాలి. ఆమేన్. పేరు మార్చబడిన తర్వాత నీ పట్ల దేవుడు అనాలి, నీవు నా సొత్తు. ఇక నీ మీద ఎవరి అధికారం ఉండకూడదు, నీ మీద ఎవరు పని చేయకూడదు, ఎవరికి అధికారం లేదు నీ మీద. నీవు సమస్తము నీవు దేవుని సొత్తుగా మారాలి. అందుకేసనంటాడు, నేను ఎందుకని నీ సొత్తుగా మారిపోయాను. హల్లెలూయా.
నేనెందుకు ఇంకా నీ సొత్తుగా మారిపోయినంటాడు ఒక పాటలో. ఈ రాత్రైనా దేవుని చేతిలోకి వస్తావా? నీ దేవుని చేతికి నీ చెయ్యిస్తావా? అయ్యా ఇక ఎప్పటికే ఎంతకాలం దేవుని ఆత్మ దుఃఖపెట్టావు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావు, దేవుని సముఖానికి దూరంగా ఉన్నావు. యాకోబులాగా తొలగిపోయి తప్పిపోయావు. యాకోబు దూరంగా వెళ్ళిపోయాడు. అయితే పరిస్థితులు ఒక్కటే, ఒక రాత్రి నిలిచిపోయాడు, ఒక రాత్రి గడిచిపోయింది. ఇక రెండో రోజుకి అట్లా కాదు, ఇక ఎక్కడ వాళ్ళని అక్కడ దాటింపజేశాడు. రేవు దాటింపజేశాడు అంతే. రేవులో ఒక్కడే నిలబడిపోయాడు అంతే. ఒక్కడే మిగిలిపోయాడు. ఇక ఒక్కడే మిగిలిపోయి పెనుగులాడుతున్నాడు, బతిమిలాడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. ఆ రాత్రంతా పోరాటమే, రాత్రంతా పెనుగులాటే. ఎవరు తన మీద గెలవకూడదు, ఏది గెలవకూడదు. నా మీద ఏది గెలవకూడదు. ప్రాణం పోయినా బాధ లేదు, మట్టికెళ్ళిపోయినా బాధ లేదు, మరణమైపోయినా బాధ లేదు, ఎముక మిగిలిపోయినా బాధ లేదు. నా మీద ఎవరూ గెలవకూడదు అన్నట్టుగా పోరాడుతున్నాడు. జయముందా? జయ జీవితాన్నే కోరుకుంటాం. జయం చూస్తే, ఓటమి చూసామనుకో ఓటమి వైపే కోరుకుంటాం. ఈ రాత్రి ఓటమి వైపు వెళ్తావో, నీ కొరకు ప్రాణం పెట్టి ఆమెన్ సిలువలో గెలిచిన హల్లెలూయా మాదిరిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు జయము తట్టు చూస్తావో, విజయశీలుడైన యేసు ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూస్తావో, లేదు నీ ఇష్టానికి ఈ రాత్రి పోతావో, నీ ఇష్టం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. అందరూ